హలో వ్యూవర్స్, మీ ముక్త హ్యాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంటకం పచ్చి మామిడికాయ, ఆనపకాయ తీయ పులుసు. దీనికి కావలసిన పదార్థములు: 1.5 కప్పు ఆనపకాయ ముక్కలు, 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు, ఎండు మిరపకాయ, 1 చెంచా బియ్యం, 1 చెంచా ఆవాలు, అర స్పూను మెంతులు, అర స్పూను ఎండుకారం, 1 స్పూను నూనె, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, బెల్లం కూడా రుచికి సరిపడా, ఇంగువ కొంచెం, కరివేపాకు. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి అందులోని ఆనపకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి 1 గ్లాసు నీళ్లు పోసి దానిపైన కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి మూకుడులో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, బియ్యం వేసి నూనె కూడా కొంచెం వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసి ముద్దలాగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బుకున్న మిశ్రమాన్ని ఈ ఉడికిన ముక్కల మీద పోసి కన్సిస్టెన్సీ చూసుకుని తగినన్ని నీళ్లు పోసి అది అందులో బెల్లం కూడా చేర్చి, బెల్లం కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎండుకారం కూడా వేసి ఆ పైన కరివేపాకు వేసి బాగా మరగనివ్వాలి. ఈ పులుసు 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. అలాగే అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా, తీయ తీయగా, ఉప్పగా. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ పోపు వేసుకుంటే అంతే, వేడి వేడిగా పచ్చి మామిడికాయ, ఆనపకాయ ముక్కల పులుసు రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.